అఖండ 2 కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ? అఖండ 2 బిగ్ సక్సెస్ అయితే అందుకుందన్నమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు వారైతే నడుస్తూ ఉంది. అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ లెవెల్లో ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇలాంటి వార్ని అసలు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో సెకండ్ హాఫ్ లో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి సక్సెస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి సక్సెస్ ని అయితే ఇప్పుడు చూడలేదన్నమాట. అఖండ 2 ఇంత విధ్వంసాన్ని సృష్టించింది, అలాగే వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్స్ రాబడుతుంది అయితే నేను అసలు అనుకోలేదన్నమాట. నార్త్ అమెరికాలో సో ఇచ్చి పడేస్తున్నారు అనమాట. నందమూరి గారు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అయితే ఒకే లెవెల్లో టికెట్స్ అయితే తెగ అయితే బుక్ అయిపోతున్నాయి అనమాట. సో బుక్ మై షోలో కానీ ఎక్కడైనా సో టికెట్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి అనమాట. ఈ లెవెల్లో టికెట్స్ అయితే తెగుతూ ఉంటే ఇంకా ర్యాంపేజ్ చెప్పాలి. అఖండ 2 అనేది గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు సో ఆ లెవెల్లో నటించారనమాట. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రకంగా ఆ లెవెల్లో విఎఫ్ఎక్స్ ఉంటుందని. అసలు గాల్లో లేచి హనుమాన్ సో గెటప్ ఉంటుంది, హనుమాన్ విఎఫ్ఎక్స్ ఉంటుంది కదా, అదైతే ఇచ్చి పడేశారనమాట. నాకైతే బీభత్సంగా నచ్చేసింది ఈ లెవెల్లో విఎఫ్ఎక్స్ యూజ్ చేసుకుంటారని. అలాగే శివుడి విఎఫ్ఎక్స్, అలాగే నాకు బాగా ఆంజనేయ స్వామి విఎఫ్ఎక్స్ చాలా బాగా నచ్చింది అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఈ లెవెల్లో. సో అఖండ పార్ట్ 1 లో కూడా అసలు విఎఫ్ఎక్స్ అసలు యూజ్ చేయలేదు, చాలా బాగా ఉంది. ఇది కూడా దానికి మించి అయితే డబల్ డోస్ అయితే బాలకృష్ణ గారు ఇచ్చారనమాట. బోయపాటి గారు డబల్ డోస్ అయితే మించారన్నమాట. ఎక్కడా కూడా ఎవరిని ఆడియన్స్ ని ఎక్కడా కూడా బోర్ కొట్టించలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేస్తూ, అలాగే సో ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్పెక్టేషన్ చేయలేని విధంగా అయితే ఎక్కడ కూడా సీట్లు అలా 2 గంటల 30 నిమిషాలు పాటు కూర్చోబెట్టేశారు అనమాట. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు. అసలు మూవీ విషయానికి వస్తే అసలు బోరే కొట్టించకుండా ఈ లెవెల్లో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బోయపాటి గారు డెడికేషన్ పెట్టి ఈ లెవెల్లో నేను తీస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ ప్రతి చోట కర్ణాటకలో కూడా ఈ లెవెల్లో సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని రిపోర్ట్ ఈ విధంగా కలెక్షన్స్ రిపోర్ట్ అయితే నమోదవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ సెకండ్ డే 2వ రోజు కలెక్షన్స్ అయితే ఇలా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ లెవెల్లో సో ఊర మాస్ లెవెల్లో వచ్చేసాయి అనమాట ఏకంగా. సో నిన్నటి నుంచి నిన్న డే 1 చూస్తున్నట్లయితే మనకు 120 కోట్లు వచ్చింది. ఇప్పుడు అయితే సో ఏకంగా ఈ లెవెల్లో 109 కోట్లకు రాసినట్టు కలెక్ట్ చేసింది అనమాట. అది కూడా వీకెండ్ కావడం, సో శనివారం కావడంతో ఈ లెవెల్లో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ షేక్ చేస్తుందన్నమాట. బాక్స్ ఆఫీస్ ని బాలయ్య బాబు గారే షేక్ అయ్యారనమాట. షాక్ లో ఉన్నారన్నమాట. ఇప్పటికి కూడా ఈ రకం కలెక్షన్స్ వస్తున్నాయని బీభత్సంగా అవుతున్నారన్నమాట. అది కూడా వీకెండ్, శనివారం ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి ఈ 2 రోజులు బీభత్సమైన కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. బట్ చాలా కూడా కలెక్షన్స్ ని ఈ 3 days లో వర్కౌట్ అయిపోతుంది అనమాట. మొత్తం కూడా ఎక్కడ కూడా తగ్గదనమాట. అండ్ కర్ణాటకలో కూడా దుమ్ము దులిపేస్తూ ఉంది ఈ రోజుకి కూడా. సో 1.5 కోట్ల కలెక్షన్స్ అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట కర్ణాటక మొత్తం కూడా. ఎక్కడ చూసినా హిందూపూర్లో అయితే టికెట్స్ దొరకట్లేదంట. మరి చూడండి హిందూపూర్లో బాలయ్య బాబు గారు ఎంత ఫేమస్ మన ఏపీ కంటే. సో హిందూపూర్లో కూడా చాలా, అంటే ఏపీ అంటే అది కూడా ఏపీనే. సో హిందూపూర్లో ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్ తెగుతుంది అనమాట. సీడెడ్ ఆంధ్ర అండ్ క్రాస్ రోడ్ లో అండ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా టికెట్స్ అయితే దొరకట్లేదంట. అసలు మామూలుగా లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ. సో గాడ్ డివోషనల్ సో సెన్స్ చాలా ఉన్నాయి దాంట్లో. సో చాలా కుప్పలు దెబ్బలుగా కనిపిస్తాయి అనమాట. దాని గురించి ఈ హైందవ ధర్మం గురించి చాలా బాగా క్లియర్ కట్ గా చూపించారు ఈ మూవీలో. సో మీరు వెళ్ళి చూస్తే మీకు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందన్నమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మొబైల్ ఎవరు డౌన్లోడ్ చేసుకుని చూసినది అంత ఎక్స్పీరియన్స్ అనిపించదు అనమాట. ఆ విజువల్స్ అంత క్లియర్ కట్ గా ఉన్నాయన్నమాట. ఫుల్ క్వాలిటీతో సో ఫుల్ క్లియర్ కట్ గా చూపించారు అనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ రోజు 2వ రోజు కలెక్షన్ వచ్చేసి 115 కోట్లకు రాసిన అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో ఎందుకు వీకెండ్ కావడంతో. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ డే కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ అనమాట. ప్రతి చోట కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో రిపోర్ట్ అయితే నమోదైతే చేసింది కలెక్షన్స్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈ రోజు వీడియో సెకండ్ డే సో కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మైన్ ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.